అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పత్రిజీ జ్ఞాన సందేశాలు. ఇది ఫస్ట్ పార్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంచేత ఆ విషయాలు కొంచెం మనం తెలుసుకుందాం. ఇంచేతంటే పత్రి గారి నుంచి ఎప్పుడు ఆ జ్ఞానం అలా ప్రసరిస్తూనే ఉంటుంది. అనేక కోణాల్లోంచి అనేక రకాలుగా ఆ జ్ఞానాన్ని ఆయన బోధిస్తూనే ఉంటారు. ఆయన ఎక్కడ చెప్పినా ఏం చెప్పినా జ్ఞానమే చెప్తూ ఉంటారు. మరి ఈ మధ్య లాక్డౌన్లో ఆయన రోజుడిచి రోజు మన పిఎంసిలో 10 to 11 సుమారు ఇంచుమించు 100 క్లాసులు చెప్పడం జరిగింది. 100 ఎపిసోడ్లు. నేను మొత్తం అన్ని రాశాను, పుస్తకంలో రాశాను. నేను ఆయన చెప్పిన ప్రతి మాట నేను గమనిస్తే ఏయో ఒక 20 30 ఎపిసోడ్లు మిగతా విషయాలు ఇంటర్వ్యూలు వాటిల్లో ఉన్నాయి, కానీ ఇంచుమించు 60-70 క్లాసులు ఆత్మజ్ఞానం మీదే ఉన్నాయి. ఆత్మజ్ఞానం గురించి ఆయన బోధ అంతా ఉంది. నేనేం చేశానంటే అవన్నిటినీ మళ్ళా నేను ఒక పుస్తకంలో రాశాను. నేను మొత్తం ఆత్మజ్ఞానం గురించి ఆయన ఏ ఎపిసోడ్లో ఏమేమి చెప్పారో వాటినన్నిటినీ ఒక పుస్తకంలో నేను రాయడం జరిగింది. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు ఆయన చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లు తెలుసుకుందాం. ఆయన ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం పొందిన వారు శరీరం అనిత్యమని, ఆత్మ నిత్యం అంటే సత్యమని తెలుసుకుంటాడు. పత్రి గారు చెప్పింది. ఆత్మజ్ఞాని శరీరం అనిత్యమని అంటే అశాశ్వతమని, ఆత్మ నిత్యం అంటే శాశ్వతం అంటే సత్యమని తెలుసుకుంటాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే గమనించండి, ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నేను అనగానే ఈ శరీరం గుర్తొస్తుంది, ఈ పైకి కనిపించే ఈ శరీరమే నేననేటువంటి భావనలో ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మనమంతా కూడా మానవులం. మానవుడు అంటే 3 కలిపి మానవుడు. ఏమిటా 3? శరీరము, మనస్సు, ఆత్మ. ఇక్కడ శరీరం కనిపిస్తుంది, మనసు ఆత్మ కనిపించదు. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటి అంటే ఈ శరీరం అనిత్యం, అశాశ్వతం, ఎప్పుడూ ఉండదు. శరీరం పుడుతుంది, అలాగే కొన్నాళ్ళకి శరీరం చనిపోతుంది. కానీ ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, అది శాశ్వతమైంది. ఈ విషయం అజ్ఞానులకు తెలియదు, కానీ జ్ఞానులకి తెలుస్తుంది. అంచేత ఎవరైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళని జ్ఞానం అనే మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆత్మ
సత్యమని తెలుసుకుంటాడని చెప్పి తెలుసుకున్నాం మనం. సత్యము అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. శరీరం అసత్యము, ఆత్మ సత్యము. సత్యము అంటే నిత్యమైనది, నిత్యము అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండేది అంటే మార్పు చెందనిది. మార్పు చెందనిది అంటే కాలము మారినా, యుగాలు మారినా మారనిది. అదే సత్యం. అంటే సత్యానికి ఇన్ని లక్షణాలు ఉంటాయి. అది నిత్యమై ఉంటుంది, శాశ్వతమై ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది, మార్పు చెందదు, యుగాలు మారినా కూడా మారందే సత్యం. ఈ లక్షణాలు దేనికి ఉంటాయంటే ఆత్మకు ఉంటాయి. అందుకే ఆత్మను సత్యం అని కూడా అంటారు. కానీ ఈ లక్షణాలు మరి శరీరానికి ఉండదు. శరీరం పుడుతుంది, మరి పెరుగుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది, క్షీణిస్తుంది, చివరికి నశిస్తుంది. ఈ లక్షణాలు ఏమీ ఆత్మకు ఉండవు. అంచేత ఈ విషయం తెలుసుకుంటాడు. శరీరం అనిత్యము, ఆత్మ నిత్యము అన్నది. అంతేకాదు, ఆత్మ కానీ ఇంకా ఏం తెలుసుకుంటాడు అంటే ఈ శరీరం నేను కాదు, ఆత్మే నేను అన్న సంగతి కూడా తెలుసుకుంటాడు. మరి పత్రి గారి దగ్గర నుంచి ఈ విషయం నేను మొట్టమొదటే తెలుసుకోవడం జరిగింది. కొంచెం నేను ఆశ్చర్యపోయాను, ఏమిటి శరీరం నేను కాదు అంటున్నారని. కానీ తర్వాత అధ్యయనం చేస్తే, బాగా తెలుసుకుంటే ఆయన చెప్పింది సత్యం అన్న సంగతి అర్థం చేసుకున్నా. అప్పటి నుంచి నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఇంచేతంటే అప్పటిదాకా నేను శరీరము అనే భావంతో జీవించాను, శరీరం గురించే కష్టపడ్డాను, అన్నీ చేశాను. శరీరానికి కావాల్సింది సుఖం కాబట్టి, సుఖపడాలంటే బాగా డబ్బు ఉండాలి కాబట్టి ఆ డబ్బు సంపాదించడానికే ప్రయత్నం చేశా. అలాగా ఇంచుమించు నా జీవితం 50 సంవత్సరాల పైచళ్ళు శరీరం కోసమే నేను వెచ్చించాను. నేను అప్పుడు తెలిసింది, పత్రి గారి పరిచయం అయ్యాక ఏమని తెలిసింది అంటే శరీరం నువ్వు కాదు అని చెప్పి తెలిసింది. ఆశ్చర్యపోయా. మరి శరీరం నేను కాకపోతే మరి ఈ శరీరం గురించి ఇంతకాలం నేను సంపాదించిందంతా వేస్ట్ అయినా అంటే వేస్టే అన్నది అర్థమైంది. ఈ జీవితం అంతా దండుగేనా అంటే దండుగే అని చెప్పి నేను అర్థం చేసుకోవడం జరిగింది. అరే ఎంత జీవితం వేస్ట్ అయిపోయిందని చెప్పి అనుకున్నా. మరి ఆత్మ నేనవుతే మరి నాకు లాభించేది ఏది అని చూస్తే పత్రి గారు చెప్పే మాటలను బట్టి ఎవరైతే జ్ఞానం సంపాదించుకుంటారో అంటే ఆత్మజ్ఞానం సంపాదించుకుంటారో ఆ జ్ఞానమే ఆత్మకు లాభించేది అన్నది అర్థం చేసుకున్నా. అంటే నాకు లాభిస్తుంది అన్నది నేను అర్థం చేసుకున్నా. మరి అప్పటి నుంచి ఈ జ్ఞానం సంపాదించడానికే నేను కృషి చేయడం మొదలెట్టాను. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే పత్రి గారు మనకి బోధించడం జరిగింది. ఏం బోధించారంటే ఆయన నా జ్ఞానం పొందాలి అంటే 4 విషయాలు బోధించారు ఆయన మనకి. ఏమిటి 4 అంటే 1 ధ్యానము, తీవ్ర ధ్యానం. ఈ ధ్యానంతో పాటు సాత్వికమైన శాకాహారం ఒకటి తీసుకోవాలి మనం. ఇది ఫస్ట్ పాయింట్ అని చెప్పింది మనకి. తీవ్ర ధ్యాన సాధన అంటే గంటలు గంటలు కూర్చోవడం కాదు, గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి. అంటే ఆలోచన లేని స్థితిలో.
తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పారంటే ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలన్నారు. అప్పటి నుంచి నేను ఆ పుస్తకాలకి ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇచ్చాను. ముఖ్యంగా పత్రి గారి పుస్తకాలు బాగా చదవడం మొదలెట్ట. ఎన్నో విషయాలు తెలుసుకున్నా, ఎన్నో సందేహాలు నివృత్తి అయినాయి, చాలా క్లారిఫికేషన్ వచ్చింది. అది అయిన తర్వాత ఇటువంటి సందేశాలు వినమన్నారు. సాంగత్యం అంటే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం గురించి బోధిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క సందేశాలు అంచేత మరి పత్రి గారు చెప్పేవన్నీ ఆత్మజ్ఞానం మీదే చెప్తారు. ఆయన సందేశాలే ఎక్కువ వింటూ ఉంటాను నేను. అలాగే ఇంకెవరు చెప్పినా సరే ఆత్మజ్ఞానం, దేహం గురించి మనసు గురించి చెప్పే సందేశాల మీద నేను అంత ఆసక్తి చూపించను. కొంత తెలుసుకున్నా అది వాటికంటే కూడా మరి ఆత్మ గురించి ఆత్మజ్ఞానం గురించి బోధించే వాళ్ళ సందేశాలు నేను ఎక్కువ వినడానికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటాను. అలాగే ఆయన ఇంకోటి ఏం చెప్పానంటే ఈ మార్గంలో మనం చేసే సేవ, ఈ మార్గంలో మనం చేసే సేవ, ఈ 4 ఆయన మనకు చెప్పారు. అంచేత జ్ఞానం సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఈ 4 అవసరం అన్నది తెలుసుకుని ఇంకా అక్కడి నుంచి ఇంచుమించు దరిదాపు 18 సంవత్సరాలు అయింది నేను పత్రి గారి మార్గంలోకి వచ్చి పత్రి గారి పరిచయం ఏర్పడి ఈ పనులే చేస్తున్నాను నేను. అంతకుముందు నేను చేసే వ్యాపారము సంపాదన అవన్నీ మూసేశాను నేను. ఎందుకంటే అప్పటికే ఎంతో టైం మనం వేస్ట్ చేసుకున్నాం, ఇంకా మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఉన్న ఇంకా కాస్త టైము మనం ఈ జ్ఞాన సంపాదనకి వినియోగించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మరి ఈ పనులు చేయడం మొదలుపెట్టాను నేను. మరి ఇంకా ఏం చేయాలి అంటే ఏదైతే పత్రి గారు చేస్తున్నారో ఆ పనులు మనం చేస్తే, మరి ఆయన ఏం చేస్తున్నారు అంటే మరి ఊరూరు తిరిగి అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నారు, ధ్యానం చెప్తున్నారు. ఓహో, మనం అవి కూడా చెయ్యాలి అన్నది తెలుసుకుని మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్గా అలా తిరుగుతూనే ఉన్నాను నేను. ఆ జ్ఞానం అలా బోధిస్తూనే ఉన్నాను నేను. ఆ ధ్యానం గురించి చెప్తూనే ఉన్నాను 18 సంవత్సరాల నుంచి. అంచేత ఏమిటి అంటే ఆ రకంగా మరి నేను చాలా విషయాలు దీంట్లో తెలుసుకోగలిగాను. అందుకే పత్రి గారి లాగే మరి ఆయన నుంచి నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాను నేను క్లాసుల్లో వాటిలో కూడా. నేను ప్రతి నెల భీమవరంలో 1, 2, 3 తారీఖుల్లో మరి క్లాసులు చెప్తూ ఉంటాను నేను. 3 రోజులు రెసిడెన్షియల్. బయటికి వెళ్ళినప్పుడు మనం 1 గంట 2 గంటలు అయితే పూట, అంతకన్నా ఎక్కువ చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఈ విషయాలన్నీ చెప్పాలంటే అక్కడ టైం సరిపోదు. అంచేత భీమవరంలో ఈ 3 రోజుల క్లాస్ నిర్వహించి మరి ముఖ్యంగా ఈ ఆత్మజ్ఞానం మీదే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మరి ఇది బోధిస్తూ ఉంటాను నేను. అంతేకాదు ఎవరైనా సరే పిలుస్తూ ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఈ బోధలే చేస్తూ ఉంటాను నేను. అంచేత మరి ఈ ఆత్మజ్ఞానం అన్నది మనం పొందితే కనుక మరి ఎన్నో లాభాలు దీంట్లో. అసలు ఎవరైతే నేను ఆత్మ అని తెలుసుకుంటారో గుర్తుపెట్టుకోండి, ఇది అవగాహన చేసుకోగానే ఆటోమేటిక్గా వారిలో ఉన్నటువంటి సగం దుఃఖం అక్కడికక్కడే పోతుంది. ఆ దుఃఖం అక్కడే పోతుంది. ఈ విషయం తెలుసుకున్నాక ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దుఃఖంతోటో సమస్యతోటో బాధతోటో రోగంతోటో ఈ మార్గంలోకి వస్తూ ఉంటారు. దుఃఖం లేనివాడు ఎవరు ఉండడు. కానీ ఎవరైతే ఇది తెలుసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఇది తెలుసుకోగలుగుతారు. ఎంచేతంటే నేను దేహము అనుకుంటే అన్నిటికీ బాధే, అన్నిటికీ దుఃఖమే. ఒకడు తిట్టినా దుఃఖమే, ఒకరిని చూసినా బాధే,
నాకంటే ఎక్కువ ఉన్నాడని. అలాగే మనకంట అధికంగా ఉన్న అసూయే. అలాగే వాడు నేను వేరు వాడు వేరు అనే భావంతో వాడిని ద్వేషించడం. నాది ఈ కులము వాడిది ఆ కులం, నాది ఈ మతము వాడిది ఆ మతం అని ద్వేషిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ఆత్మ గురించి కానీ ఆత్మజ్ఞానం మనకి తెలిసిందో అర్థమవుతుంది, అంతా ఒకటే, అందరూ ఆత్మలే, మనమే కాదు అన్నది అర్థమవుతుంది. అప్పుడు ఈ రకమైన ద్వేషం కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ ఏముండవు. అవి ఉంటే వాటి వల్ల చెయ్యకూడని తప్పులు పాపాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. చేస్తే ఏమవుతుంది, వాటి ఫలితం దుఃఖం రూపంలో అనుభవిస్తాం. కానీ ఈ అవగాహన కలిగినప్పుడు, అలా ప్రవర్తించినప్పుడు అటువంటి దుఃఖం మనకు కలగదు. అంచేత అలాగే అంతేకాదు, ఆత్మ నేను ఈ ఆత్మజ్ఞానం పొందే కొద్దీ మరి ఇంకా ఎన్నో ఉన్నావు మనకి విషయాలు తెలుస్తాయి. మనము ఆత్మజ్ఞానం పొందే కొద్దీ మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ఆచరిస్తూ ఉంటాం. అజ్ఞానంలో ఉన్నవాడికి తెలుస్తుంది కానీ ఆచరించడు. కానీ జ్ఞాని ఏదైతే తెలుసుకుంటాడో దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అంతేకాదు, మరి జ్ఞానం పెరిగే కొద్దీ ఆ జ్ఞానము అగ్నిలా ప్రజ్వరిల్లుతూ ఉంటే వాళ్ళ చెడు కర్మలు పాపకర్మలు ఈ దగ్ధమవుతూ ఉంటాయి. అవి ఎంత దగ్ధమవుతే వాడి జీవితంలో ఆ దుఃఖం తొలగిపోతూ ఉంటుంది. అంతేకాదు, జ్ఞానం పెరిగే కొద్దీ వాడి అవసరానికి తగ్గ ప్రకృతి కొన్ని శక్తులు, అతీంద్రియ శక్తులు ఇటువంటివన్నీ కలగజేస్తూ ఉంటుంది. అటువంటి శక్తులతో జ్ఞానాన్ని ఇంకా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు, ఈ జ్ఞానాన్ని నలుగురికి బోధిస్తూ ఉంటే మరి మన జ్ఞానం కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. మరి ఎవరైతే అలా జ్ఞానాన్ని పెంచుకుంటూ పూర్ణ జ్ఞానులు అవుతారో మరి వాళ్ళకి పూర్ణత్వం సిద్ధిస్తుంది. ఇంకా మళ్ళా జన్మలంటూ ఉండవు. ఆ జన్మని ఆఖరి జన్మగా చేసుకోగలుగుతారు. అంచేత ఇన్ని లాభాలు ఉన్నాయి. ఒక రకంగా వారి జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు, ఆ జీవిత గమ్యాన్ని చేరుకుంటారు. అంచేత ఏంటి అంటే, ఈ ఆత్మజ్ఞానం పొందడం వల్ల ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. ఇంక మళ్ళా భూమి మీద రావక్కల, ఇంక మళ్ళా జన్మ తీసుకోక్కల. జన్మ ఉంటేనే కదా ఈ గోలంతా. ఎప్పుడు అయితే ఇవన్నీ అర్థమవుతాయో ఆటోమేటిక్గా మరి ఈ దుఃఖం ఏమీ ఉండదు. జన్మే లేకపోతే ఇంకేముంటుంది, జన్మ ఉంటేనేగా ఇన్ని బాధలు. ఆ స్థితి మనం పొందుతాం. దాన్నే మోక్షము అని చెప్పి కూడా అంటారు. అంచేత అటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం దేని వల్ల వస్తుంది అంటే ధ్యానం వల్ల వస్తుంది. మరి అలా జ్ఞానం పొందినటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నదే పత్రి గారు మనకి ఎన్నో పాయింట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేసేది జ్ఞానం కోసమే. జ్ఞానం కోసమే మనం చేసేది, ఉత్తినే కాదు. ఆరోగ్యం కోసం, ఆర్థిక లాభాల కోసం
ఇలాంటి వాటి కోసం కాదు, దేహ లాభాలు మనోలాభాలు కాదు. కారణం ఏంటంటే మనం ఆత్మ కాబట్టి ఆత్మజ్ఞానమే మనకు లభించేది. ఎంత ఆత్మజ్ఞానం సంపాదిస్తే మనం అంత లాభం పొందుతాం. అంచేత ఈ ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చెయ్యాలి. అంచేత ఎవరైతే ఈ 4 పాయింట్లు ఆచరిస్తూ ఉంటారో, ఏమిటి అంటే తీవ్ర సాధన, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, అలాగే ఈ ఆత్మజ్ఞానం బోధించే వారి సాంగత్యం, ఇప్పుడు భీమవరం క్లాసులు ఇలాంటివన్నీ, తర్వాత ఈ మార్గంలో మనం చేసే సేవ, పత్రి గారు నిర్వహించే కార్యక్రమాలు, ఆయన చేసే పనులు, ఇటువంటివన్నీ ఇప్పుడు మనకి పిఎంసిలోనే అన్నీ చూస్తున్నాం. మరి ఈ పిఎంసి వల్లే కదా ఈ జ్ఞానం మనం పొందుతున్నాం. అంచేత ఇటువంటి జ్ఞానవంతమైన కార్యక్రమాలే కదా ఇక్కడ మనకి వస్తున్నాయి. అందుకే పత్రి గారు పిఎంసికి కింద ఒక క్యాప్షన్ పెట్టారు, ప్రతి క్షణం సత్య దర్శనం అని. సత్యము అంటే ఆత్మ, ఆత్మ గురించి తెలియజేయబడుతుంది ఈ పిఎంసిలో. ఇంకా ఛానల్స్ ఎన్నో ఉన్నాయి, వందలు కాదు వేలు ఉన్నాయి. ఎక్కడ ఈ సత్యం గురించి ప్రస్తావన ఉండదు. ఒక్క పిఎంసిలోనే ఈ ప్రస్తావన మనకి నిత్యము వస్తూనే ఉంటుంది. అందుకే పత్రి గారు ప్రతి క్షణము సత్య దర్శనం అంటారు. మరి ఇలాంటి వాటికి మనం చేసే సహకారం, ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం, ఇవన్నీ సేవ కిందే వస్తాయి. మరి మన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లంతా ఈ పిఎంసి సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేశారు, ఎంతో సహకరించారు. అంచేతే ఇంత దిగ్విజయంగా మరి ఈ పిఎంసి నడపగలుగుతున్నాం మనం. అంచేత ఏమిటి అంటే మనం ఈ విషయం మనం తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానం ఇవన్నీ చేయడం వల్ల సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ ఇవి చేస్తే ఖచ్చితంగా మన జ్ఞానం పెరుగుతుంది. మరి ఈ చేస్తున్నాం 2 ఏళ్ల నుంచి, 3 ఏళ్ల నుంచి, 5 ఏళ్ల నుంచి, 10 సంవత్సరాల నుంచి కూడా చేసేవాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ల నుంచి కూడా ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు ఇది ఒకటి తెలుసుకోవాలి. మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానే, నేను జ్ఞానం పొందేనా లేదా, జ్ఞానం సంపాదించానా లేదా, ఇది నాకు ఎలా తెలుస్తుంది అన్న సందేహం వస్తుంది. కానీ తెలుసుకోవాలి కూడా, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎంత జ్ఞానం సంపాదించాను అన్నది అర్థం చేసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఎలా తెలుస్తుంది, మనం ఆత్మజ్ఞానం పొందామా లేదా? నేను ఇంతకుముందు వశిష్ఠుల వారు యోగ వాసిష్టంలో చెప్పినటువంటి విషయాలు కొన్ని 10-15 టాపిక్స్ మన పిఎంసిలోనే నేను చెప్పడం జరిగింది. అవి చూస్తే మీ అందరికీ తెలుస్తాయి. అలా ఒక్కొక్కళ్ళు కొన్ని విషయాలు, ముమ్మిడి వరం బాలయోగి ఆయన కొన్ని, మొన్నే మనం చెప్పుకున్నాం మాణికేశ్వరి మాత, ఆవిడ కొన్ని విషయాలు చెప్పారు. అంచేత ఏంటి అంటే మన జ్ఞానం పెరిగిందా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది అంటే మన ప్రవర్తనలో వచ్చిన మార్పును బట్టి మనం తెలుసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అది మన ప్రవర్తన బట్టి మనం తెలుసుకోవచ్చు. మనం జ్ఞానం వచ్చిందా లేదా, జ్ఞానవంతులు అయ్యామా లేదా, ఎంతవరకు పొందాం అన్నది తెలియాలి అంటే మన ప్రవర్తనే మనకి తెలియబరుస్తుంది. మరి ఎలా ఉండాలి మన ప్రవర్తన అన్నది ఇప్పుడు మనకి పత్రి గారు చెప్పిన సందేశాల నుంచి మనం తెలుసుకోవచ్చు. వాటినే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇంచేత ఇది
ముందు ఏం చేస్తామంటే ఫస్ట్ తెలుసుకుంటాం, తర్వాత మళ్ళా వినడం వల్ల ఏమవుతుందంటే మెల్లిగా అర్థం చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే అర్థం చేసుకున్నాక దాన్ని ఆచరణలో తెచ్చుకుంటాం, అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చిందో ఆ జ్ఞానం మనం పొందినట్లు లెక్కండి. గుర్తుపెట్టుకోండి, తెలుసుకున్నవాడు జ్ఞానం పొందినట్టు కాదు, ఆచరణలో పెట్టినవాడే, అనుభవం పొందినవాడే ఆ జ్ఞానం పొందినట్టు. అందుకే పత్రికారు ఏమంటారంటే అనుభవమే జ్ఞానం. ఆ అనుభవం పొందడం వల్లే ఆ జ్ఞానం మనం పొందినట్లు లెక్క. అంచేత ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఆ రకంగా మీ ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా మీరు జ్ఞానం పొందినట్టే లెక్క. పూర్తిగా ఉంటే మీరు కూడా ఎంతో జ్ఞానాన్ని పొందినట్టు, కొంత ఉంటే కొంత పొందినట్టు. ఒకవేళ కొన్ని ఇంకా మీరు ఆచరణలోకి రాకపోతే అవి మళ్ళా వింటూ ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎంత జ్ఞానం మనం పొందుతూ ఉంటే అంత దుఃఖానికి దూరం అవుతాం. ఏంటి ఉపయోగం అనుకుంటారు? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం పొందే కొద్దీ మనం దుఃఖానికి దూరం అవుతూ ఉంటాం. ఎంత అజ్ఞానంలో ఉంటే అంత దుఃఖం ఉంటుంది, ఎంత జ్ఞానం పొందితే అంత దుఃఖంలోంచి దూరం అవుతాం. పత్రికలో సందర్భంగా చెప్పారు. ఏమని చెప్పారంటే నీలో వీసమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే అని చెప్పారు ఆయన. అంచేత అజ్ఞానంలో ఉన్నవాడికి దుఃఖం ఉంటుంది. మీకు దుఃఖం ఉంది అంటే దాని గురించి బాధపడి, దీని గురించి బాధపడి, ఆ కష్టం, ఈ నష్టం, ఈ బాధ, ఈ ఇబ్బంది, ఆ గొడవ, ఈ గొడవ, ఇన్ని రకాలు గురించి మీరు బాధపడుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. అందుకే పత్రికారు ఏమని చెప్తారు అంటే జ్ఞానం పొందండి అంటారు. ఎందుకు జ్ఞానం పొందమని చెప్తారు? ఎందుకు పొందమని చెప్తారు అంటే దుఃఖంలోంచి బయటపడాలని. ఆయన దగ్గరికి ప్రతిరోజు కొన్ని వందల మంది వెళ్తూ ఉంటారు. అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దుఃఖం గురించే. ఆయన చాలా గొప్పవారు, గొప్ప యోగీశ్వరుడు. మరి ఆయన్ని పట్టుకుంటే, ఆయన దగ్గరికి మనం వెళ్తే మనం దుఃఖం నుంచి బయటపడచ్చు అనేటువంటి ఉద్దేశం. మరి ఇంతమంది దుఃఖంతో ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు మరి ఆయన ఊరుకుంటారేంటి? ఖచ్చితంగా ఆ దుఃఖంలోంచి బయటపడే మార్గం వాళ్ళకి చెప్తారు. అంచేత ఆ దుఃఖంలోంచి బయటపడాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. ఇంకెంతగా మంచి దారి లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను జ్ఞానం సంపాదించుకోవడం. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యానం వల్లనే వస్తుంది. అందుకే పత్రికారు చెప్తారు ధ్యానం వల్లనే జ్ఞానం అని చెప్పి. ధ్యానం వల్లనే జ్ఞానం. అంచేత వచ్చిన వాళ్ళందరికీ రకరకాల సమస్యలు చెప్తారు, రకరకాల బాధలు చెప్పుకుంటారు. నాకు ఆ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది ఉంది, రోగాలు చెప్పుకుంటారు, సమస్యలు చెప్పుకుంటారు, కుటుంబ సమస్యలు చెప్తారు, ఇతరులతో ఉన్న గొడవలు చెప్తారు, ఆర్థిక ఇబ్బందులు చెప్తారు, నా పరిస్థితి ఇలా అయిపోయిందంటారు, వాళ్ళు పోయారండి అంటారు, నా అబ్బాయి పోయాడంటాడు, నా మొగుడు పోయాడంటే, నా భార్య పోయిందంటారు. ఇలాగ ఏదో ఒకటి వచ్చిన వాళ్ళంతా ఆయనకి ఒక సమస్య చెప్తూనే ఉంటారు. అంచేత ఆయనకి అవగాహన ఉంది కాబట్టే వీటిలోంచి బయటపడాలి, ప్రపంచం బయటపడాలి అంటే ఎవడైనా సరే జ్ఞానం సంపాదించుకోవాలి. ఇంకెంతకన్నా దారి లేదు.
ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు దుఃఖం నుంచి బయటపడతారు. మరి ఆ జ్ఞానము ధ్యానం వల్ల, ఇంకొక దారి లేదు. చేత అందరినీ ధ్యానం చేయమంటారు. పుస్తకాలు చదవండి అని ప్రోత్సహిస్తారు. ఈ జ్ఞానవంతమైన సందేశాలు వినమని చెప్తారు. సాంగత్యం చేయమంటారు. ఈ మార్గంలో సేవ చేయమంటారు. ఎవరు చేయగలిగింది వాళ్ళని చేయమంటారు. ఇదే చెయ్యి అని చెప్పి ఆయన ఏమీ చెప్పరు. ఎవరు ఏది చేయగలిగితే, నువ్వు డబ్బు ఇవ్వగలిగితే డబ్బు ఇయ్యి అంటారు. లేకపోతే నువ్వు సమయాన్ని ఇయ్యి, లేకపోతే నీ శరీర శక్తిని ఇయ్యి, లేకపోతే నీ వాక్కుని ఇయ్యి, వెళ్ళి చెప్పు. లేకపోతే నువ్వు ఇవ్వలేకపోతే నలుగురి దగ్గర ఇటువంటి కార్యక్రమాలకి నువ్వు పోగు చేసి ఇయ్యి, అడిగి. అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఆయన. అంచేత ఆయన మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరినైనా అబ్జర్వ్ చేస్తే ఇదే ఆయన చేయించేది. ఆ రకంగా ఎంచేతంటే మనకు వచ్చినటువంటి సమస్యలు ఏయైనా, రోగాలైనా, ఏదైనా సరే, కుటుంబ గొడవలు కానీ ఏయైనా సరే గతంలో చేసుకున్న కర్మలను బట్టే వస్తాయి. మరి ఆ కర్మ వల్ల వచ్చింది ఎలా పోతుంది? అనుభవిస్తే కానీ పోదు. లేకపోతే జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం అన్నది వెంటనే రాదుగా. మరి ఇందులోంచి బయటపడాలంటే ఆయన ఏం చేస్తూ ఉంటారంటే, కొంత లోకోపకారమైనటువంటి సేవలు మనం చేసినట్లయితే ఈ మార్గంలో ఆ కష్టం, ఆ పాపం యొక్క తీవ్రత తగ్గుతుంది. 6 మాసాల్లో బయటపడేవాడు 4 మాసాలే. ఇంకా నువ్వు బాగా చేస్తే 3 మాసాల్లోనే బయటపడతావు. అంచేత ఎటువంటి సేవలు వీళ్ళు చేస్తే, ఎటువంటి కార్యక్రమాలు వీళ్ళు పాల్గొంటే చాలా తొందరగా బయటపడతారో ఆయనకి తెలుసు. కాబట్టి అలా వచ్చిన వాళ్ళకి నువ్వు ఇచ్చేయి, ఇందులోంచి బయటపడతావని చెప్పరు. ఊరికే అంటారు, నాన్న నువ్వు ఈ పని చేయాలి, నేను చెప్తాను చేస్తావా? అలా ఏదో ఒకటి బతిమాలు చెప్పో చేసో వాళ్ళ చేత సేవలు చేయిస్తారు. కొన్నాళ్ళు ఆ సేవ చేశాక వాళ్ళంతటా వాళ్ళకి తెలుస్తుంది. ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారు. చాలా సంతోషంగా వచ్చి చెప్తారు, మీరు చెప్పినట్టు ఇవన్నీ చేశానండి, మళ్ళీ నాకు ఆ సమస్యల నుంచి నేను బయటపడిపోయానండి అంట. చేసుకున్నది ఎక్కడ పోతుందయ్యా? నువ్వు చేసుకున్నావు, దాని ఫలితం పొందావు అంటారు. అంచేత మరి ఆయన దగ్గరికి సమస్యలతోటే ప్రతి ఒక్కరు వస్తారు. మీరు కావాలంటే పిఎంసీలో కూడా చూడండి, ఈ ఇంటర్వ్యూలో ఎన్ని వేస్తూ ఉంటారు. ఎవరి ఇంటర్వ్యూలు కానీ, ఎవరి అనుభవాలు కానీ ఏదైనా మనం తీసుకున్నా కూడా ఏముంటుందంటే, ఏదో సమస్యతోటే మేము వచ్చాము అని చెప్తారు. మాకు ఆ సమస్య ఉండేది, ఈ సమస్య ఉండేది, ఆ బాధ ఉండేది, ఈ బాధ ఉండేది, దాంట్లోంచి బయటపడ్డాం, ఇప్పుడు ఆనందంగా ఉన్నాం అని మనకి చెప్తూ ఉంటారు. అంచేత ఏంటి అంటే, ఈ పత్రి గారు మన చేత ఈ పనులు ఎందుకు చేయిస్తారు అంటే, ఈ పనులు చేయడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోమంటారు. దానికి ఈ పనులు చేయమంటారు. అలా ఎవరైతే మరి ఆయన చెప్పినట్టు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో సమస్యల నుంచి బయటపడమే కాదు, ఎంతో ఆనందంగా జీవించగలుగుతారు. నేను ఎంతోమందిని చూశాను. నేను పత్రి గారి వల్ల జీవితంలో చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా జీవించడం అన్నది మరి నేను చూశాను. నేను అంచేత మరి మనం కూడా చేస్తున్నాం. ఎంతోమంది చేస్తున్నారు. ఇప్పుడు లక్షల మీద కాదు, కోట్ల మీద ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ ధ్యానం చేస్తున్న వాళ్ళు
జ్ఞానం పొందామా లేదా అన్నది తెలియాలి అంటే గుర్తుంచుకోండి, తెలుసుకోవడం కాదు. నాకు అది తెలుసండి, ఇది తెలుసండి అంటారు. అది పెద్ద విశేషం కాదు. నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అది ఆచరిస్తున్నావా లేదా అన్నది తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం ఏం చేస్తాడు చెప్పండి? ఫస్ట్ ఏం తెలుసుకుంటాడు అంటే, ఈ శరీరం నేను కాదు అని తెలుసుకుంటాడు. నేను ఆత్మను అన్నది తెలుసుకుంటాడు. తెలుసుకుంటాడు, చెప్తారు, తెలుసుంది కాబట్టి చెప్పాడు. కానీ అది అర్థం కావాలి. ఎంత తెలుసుకున్నంత మాత్రాన నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తాడా అంటే జీవించడు. పైకి అడుగుతాడు, నువ్వెవరు అంటే నేను ఆత్మ అంటాడు. చూస్తే వాడు జీవించే విధానం ఎలా ఉంటుందంటే నేను శరీరం అన్నట్టుగానే ఉంటుంది. ఆత్మకి ప్రాముఖ్యం ఇవ్వడు, ఆత్మను అసలు పట్టించుకోడు. ఊరికే ఎవడైనా అడిగితే నువ్వెవరు అంటే నేను ఆత్మ అంటాడు. కానీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వాళ్ళ పనులు గమనిస్తే పూర్తిగా శరీరం కోసమే, శరీర లాభాల కోసమే, శరీర బాధల్లోంచి రోగాల్లోంచి బయటపడడం కోసమే. ఈ ధ్యానం చేసేవాళ్ళు ఎంతోమంది మనం కనుక గమనించినట్లయితే ఈ ధ్యానం కూడా దేహ రోగాలు తగ్గడం కోసమే చేస్తూ ఉంటారు ఎంతోమంది. ఈ దేహ రోగాలు, అంతేగాని ఆత్మ జ్ఞానం కోసం కాదు, ఆత్మకు లాభం కలిగే పని కోసం కాదు. నా లెక్క అయితే ఒక 80% ఈ మన సొసైటీలో ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళలో 180 మంది చేసే ధ్యానం దేహం కోసం, మనోలాభాల కోసం. చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది అడుగుతుంటే దాని మార్గమే చెప్తారు వాళ్ళు. మీరు ధ్యానం చేయండి, మీ రోగాలు తగ్గుతాయి. ధ్యానం చేయండి, మీ కష్టాలు పోతాయి. అలాగే సంకల్పం పెట్టి ధ్యానం చేయండి, మీ కోరికలు నెరవేరుతాయి. అలాగా చెప్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు అందుకే అందులోకి వచ్చేది దానికోసమే. కానీ ఎవరు అయితే వాటి కోసమే ధ్యానం చేస్తారో ఆ ఒక్క సమస్యలోంచే బయటపడితే పడచ్చు, లేకపోతే లేదు. బయటపడ్డాడంటే ఒక కారణం ఉంటుంది, బయట పడలేదంటే ఇంకో కారణం ఉంటుంది. మిగతావన్నీ అలా ఉండిపోతాయి. ఇంచేతంటే ఎన్నో కర్మలు చేసి వచ్చాడు, ఇప్పుడు ఈ కర్మ బయటపడింది. కొన్నాళ్ళు పోయేసరికి ఇందులోంచి వీడు బయటపడినా కొన్నాళ్ళు పోయాక ఇంకో కర్మ బయటపడుతుంది, అప్పుడు ఇంకో కష్టం వస్తుంది. అంచేత పూర్తిగా దాంట్లోంచి బయటపడినట్టు కాదు. కానీ పత్రి గారు చెప్పినట్టు మనమే కనుక ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే మన అన్ని సమస్యల్లోంచి, అన్ని కష్టాల్లోంచి పూర్తిగా బయటపడవచ్చు. మరి అదే చెప్తారు పత్రి గారు మనకి, పూర్తిగా బయటపడే ప్రయత్నం చేయండి అంటారు, ఆత్మజ్ఞానం సంపాదించుకోండి అంటారు. అంచేత మరి పత్రి గారిని అర్థం చేసుకుంటే ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం మనం చేస్తాం. అందుకే నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఇంచుమించు 100 ఎపిసోడ్లు చెప్పారైనా ఒక 70 ఎపిసోడ్లు అంతా ఆత్మజ్ఞానం ప్రస్తావనే ఉంది. ఇంక మిగతా పెద్ద ప్రస్తావన అంతా ఏముండదు, అది చాలా మైన్యూట్గా ఉంటుంది. ఇంచేతంటే ఇంకెన్ని వచ్చినా ఏమొచ్చినా ఉపయోగం లేదు. ఆత్మజ్ఞానం వస్తే వాడికంటా గొప్పవాడు ఎవడూ లేడు. ఇంచేత ఈ ధ్యానం చేసేవాళ్ళు ముందు తమను తాము పరీక్షించుకోవాలి. ఎవరినో అడగక్కల, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అన్నది
కొంచెం గమనించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నారు, జ్ఞానం ఎంత సంపాదించుకున్నారు అన్నది వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు గమనించుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఎలా ఉండాలి ప్రవర్తన అన్న దాని మీదే పత్రి గారు ఎన్నో విషయాలు మనకి చెప్పడం జరిగింది. అయ్యే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మరి పత్రి గారు ఏం చెప్పారు అంటే, ఆత్మజ్ఞాని శరీరం అనిత్యమని, ఆత్మ నిత్యమని అంటే సత్యమని తెలుసుకుంటాడు అని చెప్పారు. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతూ ఉంటారో వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే, ఈ శరీరం అనిత్యం అంటే అశాశ్వతం, అంటే ఎప్పుడూ ఉండదు అన్నది తెలుసుకుంటాడు. అంచేత ఆత్మజ్ఞానం ఏం చేస్తాడు అంటే, శరీరానికి అంత ప్రాముఖ్యం ఇవ్వడు. ఉండని శరీరం కోసం ఎందుకు అంత ప్రాముఖ్యం? ఆ శరీరం శాశ్వతంగా ఉంటే శరీరానికి ప్రాముఖ్యం ఇచ్చిన పర్ల. ఈ శరీరాన్ని సుఖపెట్టడానికే కదా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ శరీరాన్ని సుఖపెట్టడమే కోసమే కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. ఈ శరీరాన్ని సుఖపెట్టడమే కోసమే కదా ఏసీలు పెడుతున్నారు, డెకరేషన్ చేస్తున్నారు, కార్లు కొంటున్నారు, ఎన్నో రకాలు విలాసాలు విందులు ఇవన్నీ చేస్తున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నారు ఇన్ని కట్టి ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి. కానీ ఈ శరీరం శాశ్వతం కాదు, కొన్నాళ్ళకి పోతుంది, చనిపోతుంది, తగలేసేస్తారు, కాలుస్తారు, లేకపోతే కప్పెడతారు. అప్పుడు ఈ సంపాదించినవన్నీ ఏమవుతాయి? ఈ శరీరం కోసం అన్నీ వృధాయిగా. మరి దానికోసం, ఇటువంటి శరీరం కోసం రాత్రి పగలు కష్టపడాలా? అంత జీవితాన్ని, అంత శ్రమని, అంత తెలివిని అన్నీ దానికోసం ఖర్చు పెట్టాలా? అంచేత అశాశ్వతమైనటువంటి శరీరం కోసం ఎంత చేసినా అంతా దండిగే. శరీర అవసరాలు కొన్ని ఉన్నాయి, అవి చూసుకోవచ్చు, తప్పేం లేదు. శరీరం ఉండాలి అంటే ఆ అవసరాలు తప్పనిసరి. వేళకింత తిండి, శరీరానికి బట్ట, అలా ఉండడానికి ఏదో ఒక ఇల్లు, అలాగే సంసారం, భార్యకి భర్త కావాలి, భర్తకి భార్య కావాలి. లేకుండా జీవితం గడవదు కదా. ఇవన్నీ అవసరాలు, అవి చూసుకోవచ్చు. వాటి వరకు పరిమితమై ఇంకొన్న ఏమున్నా సరే, మనకున్న శక్తియుక్తులు, ధనము ఏదున్నా సరే అన్నీ శాశ్వతంగా ఉండే ఆత్మ కోసం. ఆత్మ అంటే మనమే అని చెప్పుకున్నాం ఇందాక కూడా, పత్రిక ద్వారా మనకు తెలిసింది. కాబట్టి ఆత్మ కోసం మనం వినియోగించాలి. ఇందాక కూడా నేను చెప్పాను, నేను మా జీవితంలో పత్రిక పరిచయం కాకముందు 100% మా జీవితం మొత్తం, మా శక్తి, యుక్తి, టైము, వాక్కు అన్నీ, మా తెలివి అన్నీ శరీరం కోసమే వినియోగించాం 50-53 ఏళ్ళు. కానీ పత్రిక పరిచయం ఏర్పడ్డాక శరీర అవసరాలకి మేము పరిమితం అవుతున్నాం. 10% శరీరం గురించి ఆలోచిస్తున్నాం, దాని గురించే వెచ్చిస్తున్నాం. 90% ఆత్మ గురించి వెచ్చిస్తున్నాం. మాకున్నాయి ఏదున్నా సరే, మా సమయం కానివ్వండి, మా శక్తి కానివ్వండి, మా ధనం కానివ్వండి, ఏదైనా సరే మా వనరులు 90% ఇప్పుడు వినియోగిస్తున్నాం. మరి అలా చేయడం వల్ల, పత్రిక గారు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల మేము ఎంతో జ్ఞానం సంపాదించడమే కాదు, దీన్ని అందరికీ బోధిస్తున్నాం. మేము పత్రిక గారు చెప్పారు, పంచింది పెంచబడుతుందని.
ఎంత పంచితే అంత పెంచబడుతుంది. అంచేత మనకి ఇప్పుడు కావాల్సేది, ఆత్మకు కావాల్సింది ఏది? జ్ఞానం. ఇదివరకు ధనం కావాలి కాబట్టి ధనాన్ని పంచేవాళ్ళం. కానీ ఎంత ధనం వచ్చినా ఆత్మకి ఏమీ లాభం లేదు. అది తెలుసుకున్నాక మేము ఈ జ్ఞానాన్ని పంచడం మొదలెట్టాం. ధనాన్ని కూడా ఆత్మ కార్యక్రమాలకే పంచడం మొదలెట్టాం. ఆత్మ లాభాలకి అలాంటి కార్యక్రమాలు, అలాంటి సేవలు. అంతకుముందు దేహ లాభాలు, దేహ సేవలు వాటికి ఉపయోగించేవాళ్ళం ధనాన్ని. పత్రిక గారు వచ్చాక తెలిసింది, దేహానికి లాభం కలిగించే సేవలు కాదు, ఆత్మకు లాభం కలిగించే సేవలు చేయండి, ఆత్మ సేవలు చేయండి అని చెప్పి. దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్లో నేను 18 సంవత్సరాల క్రితం ఆయన్ని కలుసుకోవడానికి, మొట్టమొదటిసారి ఆయన కలుసుకోవడానికి విజయవాడ వెళ్ళాను, రాఘారావు గారి ఇంటికి. అక్కడే నేను ఫస్ట్ పత్రికని చూశాను. అక్కడే ఆయనతో నాకు పరిచయం అయింది. కొంచెం ఆశ్చర్యం వేసింది ఆయనతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు. కూర్చుని నేను టిఫిన్ చేస్తూ ఉంటే, నేను ఇంకా సార్ స్నానం చేసి లోపల బట్టలు మార్చుకుంటున్నారు ఆయన. సరే అండి, రాఘారావు గారు నాకు టిఫిన్ అది అక్కడ ఏర్పాటు చేశారు, టిఫిన్ చేస్తున్నారు. ఆయన బయటకు వచ్చారు సారు, నా పక్కన కూర్చున్నారు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర. నేను టిఫిన్ చేస్తున్నాను. ఏంటయ్యా అని చెప్పి అన్నారు. అప్పుడు చెప్పుకొచ్చాను, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడినండి అని చెప్పాను. నేను చెప్తే, నువ్వే వెంకటేశ్వర స్వామి అయ్యా అన్నారు. నాకు మతి లేదు. నేను వెంకటేశ్వర స్వామి ఏంటి ఈయన ఇలా అంటున్నాడని ఆశ్చర్యపోయాను. ఇంకా ఆయన ఆ టైంలో ఏం మాట్లాడతాం, ఆయన అటో ఊరుకున్నాను. సరే, ఆయన ఎందుకు అలా అన్నారో ఏటో నాకేం అర్థం కాలేదు. కానీ నువ్వే వెంకటేశ్వరం అన్నారు. అప్పటిదాకా ఆయన తిరుమలలో ఉంటాడు, ఆయన చాలా గొప్పవాడు, అందరి కోరికలు తీర్చేవాడు అని చెప్పి ఉండే అభిప్రాయం. మరి నువ్వే వెంకటేశ్వరం అంటే ఇది ఎలా సాధ్యం? తర్వాత అర్థమైంది ఆయన చెప్పింది సత్యమని. అన్నమాచార్యులు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే ఆ పాట వింటే అందులో ఆయన హీనాధికములు ఎందుూ లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పాడు ఆయన. ప్రతి ఒక్కరిలో ఉన్న అంతరంలో ఉన్న ఆత్మ శ్రీహరే అని మరి ఆయన చెప్పడం జరిగింది. శ్రీహరి అంటే ఎవరు? వెంకటేశ్వరమేగా. అందరిలో ఉన్న ఆత్మ శ్రీహరి అంటే వెంకటేశ్వర స్వామి. మరి ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఎవరు? వెంకటేశ్వర స్వామి. మరి ఆత్మ అంటే నేనేగా, అంటే నేను వెంకటేశ్వర స్వామిగా. అలా ప్రతి ఒక్కడు వెంకటేశ్వర స్వామిగా. అంచేత హీనాధికములు, హీనమైంది అధికమైంది ఎక్కడా లేవని చెప్పాడు ఆయన. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని ఆ పాట పాడుతూ, పాటలు బాగా చాలా ఆసక్తిగా వినేవాడిని. అందులో అన్నమాచార్య కీర్తనలు అంటే నాకు చాలా ఇష్టం. మెండైన బ్రహ్మణుండే మెట్టి భూమి ఒకటే, చండాలుడు ఉంటే సరి భూమి ఒకటే, రాజు నిద్రించు నిద్ర ఒకటే, బంటు నిద్రించు నిద్ర ఒకటే. చేత సహజంగా మనం ఏమనుకుంటామంటే, జ్ఞానం లేకపోవడం వల్ల డబ్బు ఉన్నవాడు గొప్పవాడు, డబ్బు లేనివాడు హీనమైన వాడు అనుకుంటాం. పదవిలో ఉన్నవాడు గొప్పవాడు, పదవి లేకపోతే హీనమైన వాడు అనుకుంటాం. మంచి ఉద్యోగం ఉంటే ఆడు గొప్పవాడు, లేకపోతే హీనమైన వాడు అనుకుంటాం. ముష్టివాడు దరిద్రపు జన్మ అనుకుంటాం. కానీ అన్నమాచార్యులు ఏమన్నారంటే, హీనాధికములు ఎందుూ లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని స్పష్టంగా చెప్పారు ఆయన. తర్వాత
ఇవన్నీ కొంచెం విశ్లేషించుకుంటూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే అప్పుడు అర్థమైంది ఆయన చెప్పింది కరెక్ట్ అని. ఇంచేతంటే అంత గొప్పవారు అసత్యం చెప్పరు, అసత్యం ఆడరు. తర్వాత ఆయన వీఆర్ ఆల్ గాడ్స్ అని చెప్పి ఎప్పుడు అదే సంబోధిస్తూ ఉంటారు. మరి సత్యసాయిబాబు వారు ఆత్మస్వరూపులారా అంటారు. అంటే మనల్ని అందరినీ ఆత్మలనే ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఆత్మే దైవం కదా, అంటే అందరూ దైవ స్వరూపులే, అందరూ దేవుళ్ళే. అర్థం చేసుకోవడానికి టైం పట్టింది, కానీ వాళ్ళు చెప్పింది మటుకు సత్యము అన్నది మనకి బాగా అర్థమవుతుంది. అప్పుడు పత్రి గారు అది అయిన తర్వాత ఇంకా ఇయ్యో కొన్ని మాటలు, నేనేదో వ్యాపారం చేస్తున్నానని ఇవన్నీ నా గురించి కొంత చెప్పాను. కొన్ని ఈ సేవలో ఇవి చేస్తున్నాను అని కూడా చెప్పాను నేను. మేము హోమియోపతి హాస్పిటల్ రన్ చేసేవాళ్ళం. మా మేడం ఇంట్లో లేడీస్కి 100-200 మందికి ఉచితంగా టైలరింగ్ అని, కుట్లని, ఎంబ్రాయిడరీ అని, వాల్ డెకరేషన్స్, సాఫ్ట్ ఐస్, ఇలాగా ఒక 10-12 రకాలు, 15 రకాల దాకా 2-3 టీచర్లు పెట్టుకుని వాళ్ళకి నేర్పుతూ, ఉచితంగా నేర్పుతూ సేవ చేసేది ఆవిడ. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఇవన్నీ చెప్పాం ఆయనతోటి. అప్పుడు అది అయిపోయింది, టిఫిన్ అది అయిపోయి కూర్చున్నాం. ఇంకా కొంతమంది వచ్చారు. అంటే ఇప్పుడు అంటే ఆయన ఒకసారి వస్తే 100ల కొద్దీ వస్తున్నారు. అప్పుడు అంతమంది కాదు, 18 ఏళ్ల క్రితం అంతమంది లేరు. వచ్చారు ఒక 10-15 మంది, 20 మంది దాకా వచ్చారు. అందరినీ కూర్చోబెట్టి మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను అని చెప్పారు. సరే అందరూ చెప్పమన్నారు. ఆయన ఏమన్నారు, ఏం చెప్పారంటే మాధవ సేవే మానవ సేవ అనే కాన్సెప్ట్ చెప్పారు. మాధవ సేవే మానవ సేవ. సహజంగా అందరికీ తెలుసున్నది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని సంగతి తెలుసు, కానీ దానికి రివర్స్ ఏది చెప్పినా సార్ చెప్పేది కొంచెం రివర్స్గానే చెప్తారు, కానీ అది సత్యం. మాధవ సేవే మానవ సేవ. ఇక్కడ మానవుడు అంటే దేహం, మాధవుడు అంటే ఆత్మ. అంచేత ఆత్మ సేవే అసలైన సేవ అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత ఆయన ఆ రోజు చెప్పిందంతా ఒక పుస్తకం కింద కూడా వచ్చింది, అది రికార్డ్ అయ్యి మాధవ సేవే మానవ సేవ అనేటువంటి బుక్ కూడా రిలీజ్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది అంటే నేను చేసేవన్నీ మానవ సేవలే. అవి తాత్కాలికమైనవి, తాత్కాలిక ఫలితం వస్తాయి, ఫలితం ఉంటాయి. కానీ వాటికంటే గొప్పవి ఆత్మ సేవలు, అంటే మాధవ సేవ. ఆత్మకు లాభించే ఆ సేవలు చేసినట్లయితే అవి శాశ్వత ఫలితాలు ఇస్తాయి. అవి శాశ్వతమైన ఫలితం మనం పొందొచ్చు అన్న విషయాలు నేను తెలుసుకున్నా. అంచేత ఎప్పుడు అయితే పత్రిక ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను, కొంచెం ఇంకా తర్వాత కొంత ఎప్పుడే వెంటనే అర్థం కాలేదు, కానీ మెల్లిమెల్లిగా అర్థమైంది. మొత్తం నేను నా హాస్పిటల్ మూసేయడం, మా మేడం ఆ సెంటర్ కొన్నాళ్ళు రన్ చేసి దాన్ని కూడా మూసేయడం, ఇంకా ఇద్దరం భీమవరంలో 3 రోజుల ఈ ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరాలు ప్రారంభించడం, పిరమిడ్ కట్టడం, లేకపోతే ఇలాంటి భోజనాలు, ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ మేము నిర్వహించడం, పత్రి గారు తలపెట్టి కార్యక్రమాలకి సహకారం చేయడం, ఇలాగా ఎన్నెన్నో వాటిలో మేము పాల్గొన్నాం. దేహ సంబంధమైన సేవలన్నీ మేము వదిలేసినట్టే లెక్క, పూర్తిగా మానేశాం. అంటే ఆత్మజ్ఞానే ఈ శరీరం
అనిత్యమని తెలుసుకుంటాడు. ఇది ఉండదు, తాత్కాలికం. ఈ శరీరం కోసం జరిగే లాభం అంతా అనిత్యమే, శాశ్వతం కాదు. అదంతా వృధాయే. అనిత్యమైన శరీరానికి లాభం కలిగిస్తే అదంతా వృధాయే కదా. శరీరం కోసం నువ్వు 10 కోట్లు ఎట్టి ఒక బిల్డింగ్ కట్టావు, కొన్నాళ్ళకి ఈ శరీరం వదిలేసావు, ఆ బిల్డింగుని కూడా రాదు, ఏది రాదు, అంతా వేస్టేగా. అంచేత ఆత్మకు లాభించే సేవలు మనం చేసినట్లయితే అవి మనకు కూడా వస్తాయి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను అది పత్రిక ద్వారా. అంచేత అక్కడి నుంచి నేను చేసే సేవలన్నీ మారిపోయినాయి. అంచేత ఆత్మజ్ఞాని శరీరం అనిత్యమని తెలుసుకుంటాడు. అంతేకాదు ఆత్మే నిత్యమని, అంటే సత్యమని తెలుసుకుంటాడు. అంచేత ఆత్మకి ప్రాముఖ్యం ఇస్తాడు. ఆత్మ సేవలకి, ఆత్మ కర్మలకి ప్రాముఖ్యం ఇస్తాడు. అక్కడి నుంచి నా జీవితం మొత్తం, నా పనులన్నీ మారిపోయినాయి. అంతకుముందు నేనేం చేసేవాడిని అంటే, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఏమైనా కార్యక్రమాలు ఉంటే, మీటింగులు, వ్యాపార సంబంధమైన ఇవన్నీ ఎన్నో మీటింగులు ఇలా ఉండేవి. ఇవన్నిటికీ వెళ్ళేవాడిని, బాగా అటెండ్ అయ్యేవాడిని. ఇవన్నీ దేహ సంబంధం. ఇది అర్థమయ్యాక, నేను ఆత్మను అన్నది తెలుసుకున్నాక ఆ కార్యక్రమాలు అన్నీ వదిలేశాను. నేను పెళ్ళిళ్ళకి వెళ్ళేవాడిని కాదు, ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్ళేవాడిని కాదు. వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం, ఎంత దగ్గరైనా సరే. ఆఖరికి మా పిల్లలు చేసుకునే ఫంక్షన్లు కూడా వెళ్ళడం మానేశాను నేను. ఆత్మ సంబంధమైన పనులు, నాకు ఆత్మకు లాభం కలిగే పనులు అయితే తప్పనిసరిగా వెళ్తాను నేను. ఈ జ్ఞాన కార్యక్రమాలు, అలా ఈ జ్ఞానం చెప్పడానికి పెట్టే క్లాసులు, వాటికి వెళ్ళడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చేవాడిని. ఇటువంటి ఫంక్షన్కి ఆఖరికి మరి మా అమ్మాయి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కట్టారు. దానికి చాలా పెద్ద ఎత్తులో ఫంక్షన్ చేశారు. మినిస్టర్ని వాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళు రమ్మన్నారు, ఎంతో బతిమాలారు. అంతకుముందు కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళలేదు, ఈ దీనికైనా రండి అని చెప్పి బతిమాలారు వాళ్ళు. మచిలీపట్నం ఎంత బతిమాల, మొత్తం అందరూ వస్తున్నారు, మాకు తాలూకు అందరూ వస్తున్నారు, మీరు ఒక్కళ్ళు లేకపోతే బాగోదు అని మా అమ్మాయి అల్లుడు అందరూ బతిమాలారు. అయినా సరే నేను వెళ్ళా. ఎందుకంటే నాకు అంతకుముందే ఆ టైంలో ఈ జ్ఞానం క్లాస్ ఎక్కడో ఒప్పుకున్నాను నేను. నేను వెళ్ళకపోతే వాళ్ళు డిజపాయింట్ అవుతారు. ఆ ధ్యానం క్లాస్ అన్నది ఆత్మకు లాభం. ఈ ఫంక్షన్ వెళ్తే ఏముంది, ఆ కూతురు కొడుకు శారీరక రిలేషన్. అది వాళ్ళేదో కాసేపు అక్కడ ఏముంది, మనం ఊరికే వచ్చాము అనుకుంటారు అంతే. మనం రాకపోయినా ఫంక్షన్ అవ్వదు, ఏది అవ్వదు. తర్వాత ఎప్పుడు వెళ్ళచ్చులే మనం వెళ్ళినప్పుడు అని చెప్పి వెళ్ళలేదు. వాళ్ళు ఎంతో బాధపడ్డారు, అయినా నేనేం పట్టించుకోవాలా. ఎంచేతంటే ఇలా ఆడు బాధపడతాడు, వీడు బాధపడతాడు అంటూ ఈ ఫంక్షన్స్కి ఇలా వెళ్తూ ఉంటే ఈ లైఫ్ అంతా వేస్ట్ అయ్యి కదా. భూమి మీదకి వచ్చింది దేనికి? ఆత్మైన మనము. ఈ శరీరం తీసుకున్నది దేనికి? ఈ శరీరంతో కొన్ని సాధనలు చేయడానికి, ఈ శరీరంతో ఆత్మకు లాభం కలిగించే కొన్ని పనులు చేసుకోవడానికి, దానికోసమే వచ్చాం. అయ్యి మానేసి ఎయ్యో చేస్తే ఏంటి ప్రయోజనం? అంచేత ఇటువంటి కార్యక్రమాలు నేను పూర్తిగా మానేశాను. విచిత్రం ఏంటంటే, ఆ ఫంక్షన్ జరిగిన ఒక వారం 10 రోజులకి మచిలీపట్నంలోనే ఒక ధ్యానం క్లాస్ పెట్టారు. దానికి వెళ్ళాను నేను. ఇంకా చూడండి వాళ్ళ పరిస్థితి.
ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తే రాలేదు, ఈ చిన్న ధ్యానం క్లాస్కి వెళ్ళేవాని. వాళ్ళకి అది చిన్న ధ్యానం క్లాసు, ఇది గొప్ప ఫంక్షన్. నాకు లెక్క ఏంటంటే, నేను ఆత్మైన నాకు ఈ ఫంక్షన్ వల్ల నాకేమీ లేదు, నా టైం వేస్ట్, నా జీవితం కొంత వేస్ట్ చేసుకున్నట్టు. కానీ ఈ క్లాస్కి నేను వెళ్ళడం వల్ల ఆత్మకు లాభం కలిగించేటువంటి కొంత ఫలితం, ఆ పుణ్యం నేను సంపాదించుకున్నాను. ఇలా నేను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తిగా మానేయడం. చాలా మందికి అర్థమైంది ఇంక వీడు రాడు అని చెప్పి. ఇప్పుడు పిలవడం కూడా మానేశారు, మన లెక్కలోకే తీసుకోవట్లా. మనల్ని ఎవరు పిలుస్తారు అంటే జ్ఞానులే పిలుస్తారు, ఆత్మ బంధువులే పిలుస్తారు, దేహ బంధువులు పిలవట్లే ఇప్పుడు. ఇంతకుముందు ఉండే దేహ బంధువుల కంటే ఇప్పుడు ఆత్మ బంధువులు లక్షల మీద పెరిగిపోయారు. అంచేత వాళ్ళు పిలిచేదానికి వెళ్ళట్లేదు, వీళ్ళు పిలిచేదానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి మేము వెళ్తున్నాం. అంచేతే నేనేదైనా కార్యక్రమం ఒప్పుకుంటే కంపల్సరీగా వెళ్ళి తీరుతాను, క్యాన్సిల్ చేయను నేను. ఏమైనా ఉంటే మరీ అత్యవసరమైన ఏమైనా ఒకటి ఎరా ఉంటే ఉండొచ్చేమో, కానీ నా లెక్క ప్రకారం నాకు గుర్తున్నంత మటుకు ప్రతిదీ అటెండ్ అయ్యాను నేను ఈ 18 సంవత్సరాల నుంచి. ఎందుకంటే నేను ఆత్మ అన్నది బాగా రూఢి చేసుకున్నాను, అందుకే ఆత్మకి టాప్ ప్రయారిటీ ఇచ్చాను. నేను చేసే పనులు, సేవలు, మొత్తం ఫంక్షన్స్ ఏది నా జీవితంలో చూసుకుంటాను. నేను ఏదైనా పని ఉంటే ఇది దేహానికి లాభమా ఆత్మకి లాభమా అని చూసుకుంటాను. దేహ లాభం అంటే దాన్ని పక్కనెట్టేస్తాను, ఆత్మకి లాభం అంటే దాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి చేస్తాను నేను. అంచేత ప్రతి ఒక్కరూ పత్రి గారి సందేశాల నుంచి తెలుసుకోవాలి, తెలుసుకుని దానికి అనుగుణంగా మనం జీవిస్తే మనం ధన్యులవుతాం. అంచేత మీకు నిజంగా ఆత్మజ్ఞానం ఉంది అంటే ఇటువంటి మార్పు మీలో ఖచ్చితంగా రావాలి, ఆచరణ మీలో ఉండాలి. అప్పుడు మీరు అనుభవం పొందినట్టు, అది అనుభవ జ్ఞానం. ఇంచేతంటే ఆత్మజ్ఞాని శరీరం అనిత్యమని తెలుసుకుంటాడు, అశాశ్వతమని తెలుసుకుంటాడు, దానికి ప్రాముఖ్యం ఇవ్వడు, దాని టాప్ ప్రయారిటీ ఇవ్వడు. ఆత్మే నిత్యమని, ఆత్మే సత్యమని తెలుసుకుంటాడు, దానికి టాప్ ప్రయారిటీ ఇస్తాడు. చేత ఈ శరీర పరంగా వచ్చినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు, బంధువులు, వీళ్ళు ఎన్నో పిలుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే మీరు ఇంకా ఆత్మజ్ఞానం పొందలేదనే లెక్క. చాలామంది అంటారు, అబ్బాయి నాకు తెలుసండి, నాకు ఈ విషయం ఎందుకు తెలీదు, శరీరం అనిత్యమైన సంగతి తెలుసు, ఆత్మ శాశ్వతమని తెలుసు, ఆచరణ అలా ఉంది, అది కావాలి. నేను అదే చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి. ఆ స్థితి మీకు రావాలంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, భీమవరం 3 రోజుల క్లాసులు, మీరు కొన్ని క్లాసులు అటెండ్ అవుతే ఇది బాగా అర్థం చేసుకుంటారు. నేను ఆ 3 రోజుల క్లాసులో దీన్నే బాగా ఫోకస్ చేస్తాను. నేను పత్రి గారు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో దాన్నే ఎక్కువ ఫోకస్ చేస్తాను. చేత ఇటువంటి క్లాసులకి అటెండ్ అవుతూ, ఆ పుస్తకాలు అవి చదువుతూ, మరి పత్రి గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం పొందుతూ జీవితంలో ఎంతో లాభం పొందాం, ఆనందంగా జీవిద్దాం. మరి నెక్స్ట్ క్లాస్లో పత్రి గారు చెప్పిన మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ క్లాస్ ముగిద్దాం. థ్యాంక్ యూ.